బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో పోలీసు నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కుటుంబానికి 262 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ అంగీకరించింది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ఓ ప్రకటన చేశారు. ఈ సెటిల్మెంట్ తో ఆమె కుటుంబానికి కాస్తైనా రిలీఫ్ దొరుకుతుందని ఆశిస్తున్నామని అన్నారు. అయితే దీనికి సంబంధించి జాహ్నవి కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లింది. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరింది. 2023 జనవరి 23న రాత్రి సమయంలో ఆమె రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారం కెవిన్ డవే చేసిన తప్పుకు పశ్చాత్తాప పడకపోగా జాహ్నవి మృతిపై జోకులు వేశారు. $11,000 పరిహారం ఇస్తే సరిపోతుందంటూ కామెంట్ చేశారు. ఆ మాటలని అతని బాడీ క్యామ్లో రికార్డ్ అయ్యాయి. పోలీసు అధికారి తీరుపై నిరసనలు వెలువెత్తాయి. భారత హైకమిషన్ సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కెవిన్ డవేను విధుల నుంచి తప్పించారు.